తిరువన్నామలై వెళ్ళే భక్తులకు సమీపంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి తిరుక్కోవైలూర్లో వెలిసినటువంటి, ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడా వెళ్ళని ఒక అద్భుతమైన విష్ణు క్షేత్రం ఉంది. అదే మన దశావతారాలలో ఒకటైనటువంటి వామన దేవ ఆలయం. దీనిని త్రివిక్రమ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత అక్కడికి సమీపంలో ఒక అద్భుతమైన శివాలయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఈ శివాలయంలో చాలా పురాతనమైన శివాలయం. ఈ త్రివిక్రమ ఆలయానికి సమీపంలోనే ఈ శివాలయం కొలువుతీరి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శిల్పకళ, ముఖ్యంగా మూల విరాట్ అయినటువంటి పరమేశ్వరుడు ఎంతో అద్భుతమైన శివలింగాకారంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అతిపెద్ద ఆలయం. ఆలయంలో ఉన్నటువంటి అక్క మహాదేవతలు, అలాగే మహావిష్ణువు, బ్రహ్మ తదితర ఆలయాల ప్రతిమలతో పాటు ఇక్కడ మనం చూస్తున్న త్రివిక్రమ ఆలయంలోనే మరొక అద్భుతమైన ఆలయం శ్రీకృష్ణ ఆలయం ఉంది. ఇక్కడ చూడండి. ఈ శ్రీకృష్ణ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెలిసినటువంటి చూడండి, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా చక్కగా మనకు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక శివాలయంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం, ఈ ఆలయం కూడా ఎంతో గొప్పది, చాలా అద్భుతమైనది. తిరువన్నామలై వెళ్ళిన భక్తులు తమకు అవకాశం ఉన్నప్పుడు సమీపంలో దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుక్కోవైలూర్, అదేనండి త్రివిక్రమ ఆలయానికి సందర్శించినప్పుడు ఈ శివాలయాన్ని, ఆ వామన ఆలయంలో త్రివిక్రమ ఆలయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయాన్ని మనం తప్పకుండా దర్శించుకుంటే మంచిది. చాలా అద్భుతమైన ప్రదేశాలు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.